వార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము జయము, విక్టరీ. ఓ సమాధి, నీకు జయమెక్కడ? ఓ గ్రేవ్, వేర్ ఈస్ థై విక్టరీ? జయమునిచో దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. జయమునిచో దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు, శక్తిమంతుడు, కాపాడువాడు, కునుకడు నిద్రింపడు. జయమునిచో దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయము, విక్టరీ. ఓ సమాధి, నీకు జయమెక్కడ? ఓ గ్రేవ్, వేర్ ఈస్ యువర్ విక్టరీ? ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్న? అందరూ అనేకమైనటువంటి ప్రశ్నలు అడగవచ్చు, కానీ ఈ విశేషమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి, ముఖ్యమైనటువంటి, అవసరమైనటువంటి ప్రశ్న, ఓ సమాధి, నీకు జయమెక్కడ? అందరూ కూడా సమాధి చేయబడతారా, చేయబడరా చెప్పండి. మృత్యు అందరికీ తటస్థిస్తుందా? తటస్థిస్తే మన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒకానొక దినమున ఈ దేహంలో నుండి దేవుడు పెట్టినటువంటి ఆత్మదీపము వేరైపోతుంది కదా. వేరైపోతే మృత్యు తర్వాత దేహము వెనకటి వల్ల మన్న అయిపోతుంది. ఆత్మ దానిని అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇవన్నీ నా సొంత మాటలా? ఇవన్నీ సైన్స్ ప్రూవ్ చేసిందా? లేదుగా. సైన్స్కి అందనటువంటి జ్ఞానము యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. మరణం యొక్క బలము కలిగినటువంటి వాడిని జయించడానికి యేసుక్రీస్తు ప్రభు మరణించుట జరిగింది. ఆయన మరణించిన తర్వాత పాతాళమునకు వెళ్ళి చెరను చెరగా పట్టుకుని పోయినారు. సమాధిలో బంధకంలో ఉన్నటువంటి ఆత్మలన్నింటికి విడుదల కలుగు చేశారు. ఇకను మరణము ఏ మనుష్యునిపై ఏలికగా లేదు. మరణం యొక్క ఆధిపత్యము మనుష్యులపై ఎక్కనూ లేదు. ఎందుకంటే మరణ శాస్త్రము కొట్టివేయబడింది, ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఎవరైతే యేసుక్రీస్తునందున్నారో వారు నూతన సృష్టి. పాపం వలన వచ్చు జీతం మరణము. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనందరికీ కూడా కృప అనుగ్రహించాడు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయనటువంటి, పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, నిష్కపటమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, అనింద్యమైనటువంటి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి, స్వభావంలోనికి మనం మారిపోవాలి. ఇప్పుడు చూడండి, పులి స్వభావం వేరు, లేడీ స్వభావం వేరు, కోతి స్వభావం వేరు. ఇప్పుడు ఐఐటి మద్రాస్ ఉన్నది. ఐఐటి మద్రాస్ క్యాంపస్లో 2002వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేను సంబంధితుడైనా ఉన్నాను. 2002లో పిహెచ్డి జాయిన్ అయింది మొదలుకొని 2010 ఐఐటి క్యాంపస్ విడిచిపెట్టాను. పిహెచ్డి డిగ్రీ తీసుకొనగానే ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ప్రభు ఇజ్రాయెల్ తీసుకుని వెళ్ళి, కొరియా తీసుకుని వెళ్ళి, చైనా తీసుకుని వెళ్ళి, తదుపరి మళ్ళా ఇప్పుడు అనేకమైనటువంటి రీసెర్చ్ యాక్టివిటీస్ కొరకు ఐఐటికి ప్రతిరోజు చుట్టూ తటస్థించున్నది. ఇప్పుడు చూడండి, ఐఐటిలో అనేకమైనటువంటి వన్యప్రాణులు ఉన్నాయి, చక్కగా లేళ్ళు ఉన్నాయి, తర్వాత నెమళ్ళు ఉన్నాయి, తర్వాత ఇంకా కోతులు ఉన్నాయి. చూసారా? ఇప్పుడు కోతిని తీసుకుందాం, లేడిని తీసుకుందాం. ఈ రెండు జంతువులు మనం తీసుకున్నట్లయితే ఇవి రెండు కూడా మనుష్యులు కాదు. మనుష్యునిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ వీటిలో లేదు. ఇవి కేవలము సృజించబడినటువంటి జీవులు. ఎందు నిమిత్తం దేవుడు సృజించాడో అది తర్వాత విషయం. ఇప్పుడు మనం లేడిని తీసుకుందాము, తర్వాత కోతిని తీసుకుందాము. ఎట్లా ఉంటాయంటే వీటి యొక్క స్వరూప స్వభావాలు ఎంతో కూడా భిన్నంగా ఉంటాయి. వాటి ఆకారమే కాదు, ఆకృతే కాదు,
పైనకు అవి కనబడే విధానమే కాదు, వాటి యొక్క అంతరంగంలో స్వభావం కూడా వేరుగా ఉంటుంది. అదే పైకి కనిపించే ఆ రూపమే క్యారెక్టర్. అయితే ఆ అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం కాండక్ట్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కోతి ఎవరైనా కూర్చుని ఏమన్నా ఆహారం తింటూ ఉంటే, అరటి పండు కానీ ఏదన్నా మనం తింటూ ఉన్నాం అనుకుంటే వెంటనే వచ్చి పక్క నుంచి అట్లా వస్తుందో తెలియదు, ఈ కోతి వచ్చి తింటున్నటువంటి ఆహారాన్ని పట్టుక్కున లాక్కుని వెళ్ళిపోతుంది పరుగున. మన చేతిలో ఏమైనా కూల్ డ్రింక్లు, స్నాక్స్, తర్వాత ఏమైనా బ్రెడ్, ఏమైనా బ్యాగ్లు ఉన్నట్లయితే బలవంతంగా మనకు తెలియకుండానే మన చేతిలో నుంచి లాక్కుని పరుగున చెట్టుకు వెళ్ళి చిటారు కమ్మనికి వెళ్ళి అక్కడ కూర్చుని దొంగతనంగా తినేదిగా ఈ కోతి యొక్క స్వభావం అన్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే లేళ్ళు ఉన్నాయి. ఈ లేళ్ళు ఏమైతే ఉన్నాయో మనం పెట్టేంతవరకు ఆగితే మన చేతిలో ఉన్నటువంటి డజన్ అరటిపళ్ళు అయినా కూడా మనం ఒక అరటిపండు దానికి పెడితేనే తింటాయి, కానీ ఎగబడి లాక్కుని మనం మీద బలాత్కారం చేసి బలవంతం చేసి తినే ఆ స్వభావం లేడికి లేదు. చూసారా? లేడి స్వభావం వేరు, కోతి స్వభావం వేరు, పులి స్వభావం వేరు, నెమలి స్వభావం వేరు. అట్లా ఒక్కొక్క జీవరాశిని దేవుడు ఒక వైవిధ్యమైనటువంటి రూపంలో సృజించాడు. ఇవన్నిటిని సృజించినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు చూడండి. మానవులందరూ కూడా దేవుని పోలికలో చేయబడ్డారు. ఆ పోలికను మనం కోల్పోయినాం. ఆ కోల్పోయినటువంటి ఆ స్వరూపాన్ని దేవుడు మరలా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుని మనందరికీ కూడా మంచి మాదిరిగా పంపించున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నారో వారు ఈ మరణ శరీరం నుంచి మహిమ శరీరంను పొందుకుంటారు. మరణ శరీరం కాదా? ఇప్పుడు కడుపు విప్పితే డాక్టర్స్ సర్జరీ చేస్తారు. కడుపు విప్పితే ఎంత దుర్వాసన, మాస్కులు పెట్టుకుని ఎందుకు సర్జరీ చేయాలి చెప్పండి డాక్టర్స్? కడుపు విప్పారంటే దుర్వాసన కదా. చూడండి, మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్టవిచ్చి చూడ పురుగులు ఉండని మన కడుపులో ఎంత దుర్గంధం ఉందో, ఎంత దుర్వాసన ఉందో. మనం కరప్షన్ కాక ఇంకేంటి చెప్పండి? మృతతుల్యమైనటువంటి శరీరం కదా. అయ్యో, ఇటు మరణమునకు లోటైనటువంటి శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు రక్షిస్తారు? చూడండి, ఒక్క జ్వరం వస్తే చాలు, ఒక్క జలుబు వస్తే చాలు, ఒక దగ్గు వస్తే చాలు, మనం ఎంతో బలహీనపడిపోతాం. ఎందుకని? ఈ దేహము కరప్షన్ అనే ఫేజ్ గుండా వెళుతుంది. సృష్టి ప్రారంభంలో ఈ దగ్గు, జలుబు, రకరకాలైనటువంటి అనారోగ్యాలు మానవునికి ఎక్కడున్నాయి, చింతలు ఎక్కడున్నాయి, కష్టాలు ఎక్కడున్నాయి. చాలా మంది ఎంతగానో వాపోతుంటారు, అయ్యో ఇంటికి వెళ్తే నాకు నిద్రే పట్టదు, ఎందుకంటే ఈ అప్పులు నేను ఎట్లా తీరుస్తాను, అప్పులు వాళ్ళు అడగరా అని చెప్పి నిద్ర పట్టదు. స్టూడెంట్స్, అయ్యో రేపు పరీక్ష ఉంది, అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదే, రేపు ఈ పెండింగ్ వర్క్, ఈ వర్క్ పెండింగ్, ఆ వర్క్ పెండింగ్, ఎక్స్పెరిమెంట్స్ పెండింగ్, క్లాస్కి నేను సిద్ధపడలేదే, ఎగ్జామ్స్కి నేను సిద్ధపడలేదే. ఇంకా ఎగ్జామ్స్ ఎంత భారమో. పూర్వం అయితే ఎగ్జామ్కి మధ్య ఒక్క రోజు గ్యాప్ అన్న వచ్చేది. ఈ సెమిస్టర్ సిస్టమ్ వచ్చాక గ్యాప్ లేదు, ఏమీ లేదు, బర్డెన్ అట్లా అనమాట. అయితే ఈ సమాధి నుంచి మనకి జయం ఇవ్వడానికి మృత్యు అనే ముళ్ళును విరిచినాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ మర్మం ఎంత గొప్పది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో వారందరూ కూడా మరణంపై జయం పొందుకుంటారు. మనం అందరం కూడా మరణంపై జయం పొందుకోనాలని, మరణం చూసి భయపడకూడదని, ఈ లోకంలో నెమ్మది కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి, నీతి న్యాయాలను జరిగించే వారం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. May the Lord grant grace to all the audience to have victory over the grave by receiving Jesus Christ as their Savior. Amen.